ఇక్కడ మాత్రం ఇవ్వరా? ఇది ఎంతవరకు న్యాయం? ఎన్ని ఏళ్ళు ఇలా పోరాటం చేయాలి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రశ్నార్థకంగా ఉందని మండిపడ్డారు. ఎస్సీ మహిళా ఎమ్మెల్యే మాట్లాడకూడదని ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. దాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకున్న తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించలేదు. 5 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారు. నీళ్ల పంచాయతీని ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్ళి పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇలా అడగలేదని, మంత్రులు కూడా ఎప్పుడు ప్రశ్నించలేదని నా సహచర ఎమ్మెల్యేలు అధికారులు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇట్లాంటి విచిత్రమైన ధోరణి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. హక్కుగా రావాల్సిన నీటిని వారం రోజులు మాత్రం ఇవ్వండి అని అడిగా, అది కూడా పెద్ద పాపమైంది. నీటి కోసం పోరాటం చేసే ఎమ్మెల్యే అంటే చిన్నచూపు చూస్తున్నారు. అందులోనూ ఎస్సీ మహిళా ఎమ్మెల్యే అసలు మాట్లాడకూడదని ఎలా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ నాకు నచ్చలేదు. ఇది పోరాటం చేసేందుకు సరైన సమయం అని భావిస్తున్నా. నియోజకవర్గ ప్రజల సహకారం అవసరం, అందుకు నా వెన్నంటే ఉంటారని అనుకుంటున్నా. త్వరలో తేదీని ప్రకటిస్తానని స్పష్టం చేశారు. పోటీ చేసేందుకు పనికిరానప్పుడు మద్దతు ఇవ్వడం ఏంటంటూ సింగనమల నియోజకవర్గాలు పోటీ చేసేందుకు నేను పనికిరానన్నప్పుడు మేము సపోర్ట్ చేసిన అభ్యర్థిని పెట్టడం ఏంటి? ఇది అసంబద్ధం కాదా? నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేదనేది ముఖ్యమంత్రి జగనే సమాధానం చెప్పాలి. ఆయన జాబితా విడుదల చేసినప్పుడు అది తెలుస్తుంది. టికెట్ కేటాయింపై ఊహాగానాలను ఎవరూ నమ్మొద్దని పేర్కొన్నారు. 2014-19 ఎన్నికల్లో ఎలాంటి కుల సమీకరణాలు ఉన్నాయి? ఇప్పుడు అవే ఉన్నాయి. జగన్ చెప్పిన ప్రతి పని చేసుకుంటూ పోయాం. గడప గడప కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తే ఇమేజ్ పెరుగుతుందని జగనే చెప్పారు. ఇమేజ్ పెరిగిన తర్వాత ఆయన ఇప్పుడు ఎందుకు మాట తప్పుతారు? ఖచ్చితంగా మాట మీద నిలబడతారని అనుకుంటున్నాం. గతంలో బస్సు యాత్ర చేపట్టినప్పుడు సీటు ఖరారైన చోట యాత్ర నిర్వహించాలి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ముందే ఒక అంచనాకు వచ్చే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అనుకుంటున్నా. ఆయన కూడా మాట తప్పరని అనుకుంటున్నా. దానికి మించి వేరే నిర్ణయాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి మరి అంటూ. తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్తే నియోజకవర్గానికి నీళ్ళు వస్తున్నాయంటే దాని అర్థం సీఎం జగన్ చెప్తేనే ఇస్తున్నారనే కదా. ఇందులో జగన్కు వ్యతిరేకంగా మాట్లాడింది ఎక్కడుంది అని సింగనమల ఎమ్మెల్యే జోనల్గఢ పద్మావతి పేర్కొన్నారు. తాను ఫేస్బుక్ లైవ్ ద్వారా మాట్లాడిన మాటలు మీడియా వక్రీకరించిందంటూ సోమవారం మరో వీడియో విడుదల చేశారు. అందులోని వివరాలు ఆ మాటలోనే. నీళ్ల పంచాయతీ కోసం ప్రతిసారి ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అంత దూరం వెళ్తే కానీ తేలడం లేదు. అధికారికంగా దక్కడం లేదని చెప్పా. నా ముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు పట్టించుకోలేదని పేర్కొన్న మీడియా దీన్ని రాద్ధాంతం చేసింది. జగన్ ఎస్సీలకు మంచి చేశారు. ఆయన సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి చెందింది కాబట్టే తలెత్తుకు తిరుగుతున్నాం. వైకాపా అధికారంలోకి వచ్చాక చెరువులకు నీళ్ళు ఇచ్చాం. నేను ఎమ్మెల్యేగా ఉండే చివరి రోజు వరకు నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తే జగన్కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు.